పాండురాజు కన్నా ధృతరాష్ట్రుడు పెద్దవాడు. ఆ తరంలో ధృతరాష్ట్రుడికి అవకాశం లేదు, కానీ ఈ తరంలో ధృతరాష్ట్రుడి కుమారుడైన నాకే అధికారం అని దుర్యోధనుడు భావించాడు. ఆ భావించిన దుర్యోధనుడి భావానికి ప్రోద్బలకంగా చుట్టూ కొంతమంది చేరారు. అలా చేరిన వారిలో కర్ణుడు ఒకడు, సరే శకుని, దుశ్శాసనుడు, సరే. ఇలా కథ నడుస్తుండగా కౌరవుల మధ్య పాండవుల మధ్య పెరుగుతున్న ఈ వైషమ్యం కురువంశానికి చేటు కలిగిస్తుందని ఆరాటపడి బాధపడి ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడు పాండవులదే ఈ రాజ్యమైనా అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తే ఆ అర్ధరాజ్యంతో వాళ్ళు సంతృప్తి పడతారు, కాబట్టి ఇక కౌరవుల మధ్య పాండవుల మధ్య వైషమ్యం తొలగిపోతుంది, వాళ్ళంతా బాగుంటారు అని ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాడు. పాపం ఆలోచించి వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పాడు. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన కుటిలమైన పన్నాగాన్ని ప్రయోగించి అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని కౌరవులకు కట్టబెట్టి ఏమీ లేని ఖాండవ ప్రస్థాన్ని, బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఈ విభాగం చేశాడు. ఈ విభాగంలో పాండవులకు నిజానికి అన్యాయమే జరిగింది, కానీ పాండవులు కిమ్మనలేదు.